నిన్న వీడియోస్ 2 అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ కింద కామెంట్ అయితే చేశారు. బ్రో రావణ్ ఫర్ యూ మీద ఒక వీడియో చేయి బ్రో, వాటు మూవీ గురించి అలాగే దేవరం మూవీ గురించి 2 వీడియోలు అయితే చేశాడు. ఆ 2 వీడియోల్లో ఎంతవరకు నిజం ఉంది అండ్ తన మాటల్ని ఎంతవరకు నమ్మొచ్చు దాని మీద ఒక వీడియో చేయి బ్రో అని అన్నారు. నేను ఈ వీడియోలో క్లియర్ గట్టిగా చెప్తాను. ఆర్బల్ మీద వీడియో చేసినా వాడు కొంచెం సెర్చ్ చేసి అయినా వీడియోస్ అయితే చేస్తాడు. వీడు మినిమం కూడా సెర్చ్ కూడా చేయకుండా అసలు ఆన్లైన్ లా ట్రోలర్స్ ఏదైతే ట్రోల్ చేస్తారో ఆ విషయాల పాయింట్లను పట్టుకొచ్చి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు. అసలు క్రెడిబిలిటీ లేని ఒక పర్సన్ ఎవడన్నా యూట్యూబర్ లో ఉన్నాడంటే వాడు ఒక రావణ్ ఫర్ యూ వాడే. అంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకున్నారో వాడికే తెలియాలి. అండ్ ఇంకొకటి వాడి మీద వీడియో చేయాలన్నప్పుడు ఒక 2 వీడియోస్ అయితే చేశాడు. వాట్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయ్యింది అండ్ నా పాపం నాగవంశి అని చెప్పి ఒక టమ్లైన్ పెట్టి వీడియో అయితే చేశాడు. ఆ వీడియోలో ఏం చెప్పాడు రా మ్యాటర్ అని చెప్పి వెళ్ళి చూస్తే ట్విట్టర్ లో ఎవడో ఒక యాండీలోడు చేసిన ఒక యంగ్ ప్రొడ్యూసర్ విదేశాలకు వెళ్ళిపోయాడు ఒక మ్యాటర్ తీసుకొచ్చి వీడియోగా అయితే చేశాడు. అంటే ట్విట్టర్ లో ఎవడో ఒక హ్యాండిల్ తెలుగు చిత్రాలంట, తెలుగు చిత్రాలు ఎవడరా నేను సర్చ్ చేస్తే వాడు ఒక మెగా ఫ్యాన్ అని నాకు తెలిసింది. అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ట్రోల్ చేయడానికి కదా వాడతారు హ్యాండిల్స్ అన్ని. అంటే ట్రోల్ చేసిన హ్యాండిల్స్ లో ఇష్టం వచ్చిన రాతలని రాసుకుంటారు వాళ్ళు. ఆ మ్యాటర్ పట్టుకొచ్చి వీడు వీడియో చేస్తాడు. మినిమం బుర్రా సెన్స్ అనేది ఉండదు. మొన్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్ జరిగినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం అని చెప్పి ఒక ట్రెండ్ ట్రాక్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ క్రిస్టియన్ అని చెప్పి ఒక ట్రాక్ చేశాడు. వీడేం చేశాడు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం ఓడా అని చెప్పి ఒక వీడియో చేశాడు. గుద్ద వాళ్ళ కొడితే వెంటనే వీడియో డిలీట్ అయితే చేసేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సారీ చెప్పాడు. వానికి తెలుసు వాడొక ప్రభాస్ ఫ్యాన్ ఆడు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ జరిగిన ప్రతిసారి కూడా ఎన్టీఆర్ అగ్నెస్ట్ లో వీడియోలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ప్రతి ఒక్క ట్రోల్ కంటెంట్ తీసుకొచ్చి వీడియో అయితే చేస్తున్నాడు. ఎందుకంటే వీడికి వ్యూస్ కావాలి. అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎట్లా ఉంది కదా హేటెడ్ అది వాడు తీర్చుకోవాలి. సోషల్ మీడియా యూట్యూబ్ లో ప్రతి ఒక్కడి ఎన్టీఆర్ మీద పడ్డం అసలు ఏందో. నాకు ఈ వాటు మూవీ ఈ రిజల్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓకే తారకన్నకి 10 సంవత్సరాలుగా ఒక ఫ్లాప్ కూడా లేదు అండ్ ఒక్క మచ్చ కూడా లేదు. ఓకే ఒక దిష్టి చుక్కలాగా ఈ వాటు ఉండబోతుందిలే, ఈ నా కొడుకులకి అందరికి ఈ వాటు అనేది ఒకటి దొరికిందిలే, సంతోషపడిన అని చెప్పి అయితే ఆనందపడిన అని చెప్పి వదిలేశాను. లైట్ చేసుకోండి. ఇంకా వాటు గురించి ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని కామెంట్ చేసినా పట్టించుకోకండి. ఎందుకంటే అది ఒక ప్రాపర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ కాదు. అది అంటే ప్రాపర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ కాదు కదా, స్ట్రేట్ మూవీ కాదు కదా, తనే మొత్తానికి సోలో ఉన్న హీరో కాదు కదా, మల్టీ స్టారర్ గురించి వాళ్ళు ఎందుకు కామెంట్ చేసినా అది ఇద్దరు హీరోలకు వర్తిస్తుంది తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఒక్కనికి ఎందుకు వర్తిస్తుంది. సో వాటి మీద ఎన్ని కామెంట్ చేసినా మీరు పట్టించుకోకండి, వదిలేయండి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఏ టాక్ ఉన్నా కూడా 400 కోట్ల వైపు వెళ్తుంది. దానికోసం మనం సంతోషపడదాం అంతే. కలెక్షన్ చూస్తే దిమ్మ తిరుగుతుందంట. వీడు ఏ కలెక్షన్ చూసాడు, ఏ బాక్స్ ఆఫీస్ సైట్స్ ప్రకారం చెప్తున్నాడు వీడు అంటే నాకు అర్థం అవ్వట్లేదు. వీడు ఇంతకు ముందు చేసిన వీడియోలో ఫేక్ అంటే ఇప్పుడు వీడియోలో నిజమంట. అసలు సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఒక్క చెత్తని తీసుకొచ్చి వీడియోగా చేస్తాడు. వాళ్ళకే మనం కూడా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అగ్నెస్ట్ గా చాలా ఛానల్స్ కూడా వచ్చేసాయి. సో మనం కూడా ఒక న్యూట్రల్ గా ఉండి మనం కూడా న్యూట్రల్ గా ప్రతి ఒక్క వీడియో మీద డిస్కషన్ అయితే చేద్దాం. లేకపోతే జనాలందరూ జూనియర్ ఎన్టీఆర్ కి ప్రతిసారి మూవ్ వచ్చినప్పుడు ఇలానే తొక్కడానికి ట్రై అయితే చేస్తుంటారు. వాడి ప్రతి ఒక్క వీడియో కూడా 8 మినిట్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే 8 మినిట్స్ బిలోగా వీడియో ఏదైనా చేస్తే ఆ వీడియోకి పైసలు రావు. 8 మినిట్స్ పైన ఉంటేనే వీడియోకి అనేది మనీ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో వీడు ప్రతి ఒక్క వీడియోలో కూడా సగంలో కంటెంట్ ఉంటే సగం సోదే ఉంటుంది. ఎందుకంటే అది ఎట్లనే 8 మినిట్స్ దాతించాలి ఆ వీడియోని. అరే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయడం ఏందిరా తెలివి తక్కువ ఎదవా. గూగుల్లో ప్రతి ఒక్క వెబ్సైట్స్ ఉంటాయరా, వెబ్సైట్ వాడు ఏం రాస్తే అదే గూగుల్ వాడు చూపిస్తాడు రా. గూగుల్ అనేది సపరేట్ గా ఒకటి వెరిఫై చేసే హ్యాండిల్ కాదురా రే సన్నాసి ఎదవా. గూగుల్ అనేది జస్ట్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఆర్టికల్ గా ఈ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పి ఆర్టికల్ రాస్తే అదే ఆర్టికల్ నాకు చూపిస్తుంది రా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు. అండ్ అంతేగాని గూగుల్లో సెర్చ్ చేసే ప్రతి ఒక్క మ్యాటర్ ని కూడా నిజమని ఎట్లారా నువ్వు డిసైడ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. దేవరాని సెల్వ అని చెప్పని అంటున్నాడు. అసలు దేవర టాపిక్ ఎందుకు తీస్తున్నారు ప్రతిసారి వీళ్ళు? దేవర ఆగిపోయింది అని. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నిసార్లు ఎన్ని ఈవెంట్లో చెప్పలేదు దేవర తప్పగా ఉంటుందని చెప్పి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పక్క కమర్షియల్ గా పక్క ఒక తెలుగు మూవీతో రిలీజ్ చేస్తే దాని సెన్సేషనల్ ఎలా ఉంటుందో దేవర మూవీతో చూసాము. ఎంతగానం నెగిటివ్ చేసినా ఎంతగానం టాక్ రివర్స్ కొట్టినా కూడా 405 నుంచి 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఆ మూవీ. అంటే మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి పర్ఫెక్ట్ సాంగ్స్ అండ్ పర్ఫెక్ట్ గా అన్ని ఉంటే ఏ రేంజ్ లో బీభత్సం సృష్టిస్తాడో అందరికి తెలుసు. దేవరాడు కూడా దానికి మించి ఉండబోతుంది. దాదాపు అది వేరే రేంజ్ లో ఉంటుంది రిలీజ్ అయిన టైం తెలిసి కావాలని ఇలాంటి నెగిటివ్ వీడియోలు చేసి ఆ మూవీ మీద ఉన్న బజ్ అనేది తగ్గించడానికి ట్రై అయితే చేస్తున్నారు వీళ్ళు కంటెంట్ వీళ్ళ ఒపీనియన్ అంతా ఇదే. మూవీ దేవర 2 అనే మీద దాని మీద బజ్ తగ్గించేయాలి. జనాలు దాని గురించి ఎదురు చూడకూడదు. వేరెవర్ సలార్ లాంటి బిగ్ లాస్ మూవీ, సలార్ హిట్ అని అంటారు. బట్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్. ఆ మూవీ దాదాపు 18 కోట్లు లాస్ ఆ మూవీకి. దానికి ఏమంటారు
ఫ్లాప్ మూవీని తీసుకొచ్చి సలాట్టు వెదురు చూస్తామని అంటారు. అది కూడా అసలు ఫ్లాప్ కదా. అసలు దేవర మూవీ అనేది కమర్షియల్ 10 years లో మరి ఇంకా ఏ మూవీ కూడా అంత ప్రాఫిట్ కొట్టిన మూవీ లేదని చెప్పాలి. అసలు నాగ చైతన్యతో మూవీ చేస్తుందని చెప్పింది ఒక నిర్మాత యువసుధ ఆర్ట్స్ అనేది కోరటాల శివ గారి ఫ్రెండ్ది. సో కోరటాల శివ గారు దాంట్లో పార్ట్. సో యువసుధ ఆర్ట్స్ అనేది వాళ్ళ ఒక నిర్మాతగా నాగ చైతన్యతో మూవీ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. అంతేగాని కొరటాల శివ దేవర మూవీని పక్కన పెట్టేసి ఓల్ చేసి నాగ చైతన్యతో మూవీ చేస్తాడని కాదు. అరే వెరిఫై చేసుకోరా, ప్రతిదీ గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ అంటే ఏంద్రా సోర్స్ అనే కొన్ని వెబ్సైట్స్ అని ఉంటాయిరా, క్రెడిబిలిటీ అని కొన్ని ఉంటాయి. ఆ క్రెడిబిలిటీ ఉన్న వెబ్సైట్ ని నమ్ముకో. క్రెడిబిలిటీ లేకుండా ఈ గూగుల్లో సెర్చ్ చేసిన ప్రతి ఒక్క మ్యాటర్ తీసుకొచ్చి వీడియోలు అయితే చెయ్యకు బ్రో. ఆడు వీడియోలు ఎలా చూస్తున్నారు బ్రో, అంత లాగ్ అంత సోది చెప్తూ ఉంటాడు. మినిమం కంటెంట్ ఉండదు, సోదే ఉంటది. ఆ వీడియోలు తీసుకొచ్చి వాడి మీద వీడియో చేయమంటారు. నాకు ఇంకా చిరాకు, ఆ వీడియోలు చూడాలంటేనే చిరాకు. అసలు చూడడం బంద్ చేసేయండి, అసలు మ్యాటర్ ఉండదు, కంటెంట్ ఉండదు. సో ఇది వీడియో. అండ్ ఈ రావణ్ ఫర్ యూ గడు జస్ట్ ఒక ప్రభాస్ ఫ్యాను. అండ్ జూనియర్ ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో ప్రభాస్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అయిన ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా వీడియోలు అయితే చేస్తుంటాడు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో మా హీరో ఒక్కడే నెంబర్ 1 ఉండాలి, ఇంకా ఏ స్టార్ కూడా పాన్ ఇండియా ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క మన తెలుగు హీరోని తొక్కడానికి ట్రోల్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ అదే విధంగా ట్రై చేస్తారు, అండ్ రామ్ చరణ్ ని ట్రై చేస్తారు, అండ్ ఇప్పుడు ప్రభాస్ ని జూనియర్ ఎన్టీఆర్ ట్రై చేస్తున్నారు, అండ్ రేపు వచ్చే మహేష్ బాబుని కూడా ట్రై చేస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభాస్ ఒకటే పాన్ ఇండియా స్టార్ గా ఉండాలని చెప్పి. క్రెడిబిలిటీ లేని వీడియోస్ చూసి మీరు ఫీల్ అవ్వకండి. క్రెడిబిలిటీ ఉన్న వీడియోస్ చూసి ఏదైనా డిస్కషన్ చేద్దామంటే రండి మాట్లాడుకుందాం, వాటి మీద వీడియో చేద్దామంటే చేద్దాం. ఇలాంటి ప్రతి ఒక్క సోది కంటెంట్ తీసుకొచ్చి వీడియో చేసే వాడి మీద మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం మీరే చెప్పండి.